కాదా? మన సోదరులు కాదా? వాళ్ళ నష్టానికి మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మన సోదరులని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధువుల్ని ఇలా ఛిద్రం చేస్తున్న వాళ్ళని మనం వదిలేయాలా? కామెంట్ చేయండి. आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है, तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी। और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनका फोन भी आया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे, जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा। अभी इसको आकलन किया जा रहा है। आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. ప్రధాని సైతం దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది నిన్న రాత్రి రెస్పాండ్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, మన హోంమంత్రి, అలాగే ప్రధాని, ఇలా చాలామంది, రాహుల్ గాంధీ, అందరూ రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారో నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో నేను మీకు చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించి. డీప్లీ షాక్డ్ అండ్ సాడెన్డ్ బై ద బ్లాస్ట్ ఇన్ ఢిల్లీ. ఐ ఆఫర్ మై హార్ట్ఫుల్ కండోలెన్సెస్ టు దోస్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్ వన్స్ అండ్ హూ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ అండ్ ప్రే ఫర్ క్విక్ రికవరీ ఆఫ్ ఇంజూర్డ్. మై థాట్స్ ఆర్ విత్ ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అంటూ చంద్రబాబు చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. అలాగే లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. డీప్లీ డిస్టర్బ్డ్ బై ద న్యూస్ ఆఫ్ బ్లాస్ట్ నియర్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. మై థాట్స్ ఆర్ విత్ ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, రిక్వెస్టింగ్ అథారిటీస్ టు ఎన్ష్యూర్ ద ఇంజూర్డ్ రిసీవ్ ఇమ్మీడియట్ కేర్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ కామ్ అండ్ సేఫ్టీ ఫర్ దోస్ ఇన్ దట్ ఏరియా అంటూ నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్. ఆ తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. షాక్డ్ అండ్ డీప్లీ పెయిన్డ్ బై ద న్యూస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అట్ ఢిల్లీస్ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్. The report of deaths of several innocent people in this tragic incident is truly heartbreaking. My condolences to the families of victims and pray for the quick recovery of those injured అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్. ఆ తర్వాత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. Deeply shocked and saddened to learn about massive explosion near Red Fort Metro Station in Delhi. My heart goes out to the families who lost their loved ones in this strongly condemnable incident, praying for the speedy recovery of all those injured in this ghastly tragedy అంటూ జగన్ చేసినటువంటి ట్వీట్. అలాగే రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేశారు.
ఢిల్లీ లాల్ స్ట్రీట్లో జరిగినటువంటి బ్లాస్ట్ గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అక్కడ ప్రాణాలు కోల్పోయి